ప్రతి పోలింగ్ బూత్ ను కాషాయ కార్యకర్తలతో బలమైన యూనిట్ గా తీర్చిదిద్దుతామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. రానున్న మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బూత్ స్థాయి నుంచి శ్రమించాలని కార్యకర్తలకు రామచంద్రరావు పిలుపునిచ్చారు. మోడీ నాయకత్వంలో బలంగా శ్రమించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 100 days లో 120తో పాటు ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఏదైతే మనం ఇస్తున్నామో దీన్ని కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ పెట్టాలి. ఏదైతే కరప్షన్ జరిగిందో ఆ కరప్షన్ జరగకుండా కింద తీసుకొని రావాలి. ఇది ఈ కార్యక్రమాలను కూడా సెంట్రల్ లెవెల్లో అయితే స్టేట్ లెవెల్ కు సంబంధం ఉండదు అనే మాట వాళ్ళు ప్రచారం చేస్తారు. అది అవాస్తవము. ఏదైతే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మదర్ ఆఫ్ ఆల్ లైస్. గ్లోబల్ ప్రచారంలో డీటెయిల్ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఏది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించదు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళకు నిర్ణయించే తక్కువ. కేవలం గ్రామ సభ, గ్రామ పంచాయత్ వాళ్ళు మాత్రమే ఏ వర్క్ కి ఇవ్వాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే ఇక్కడ గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి కలెక్టర్లకు పంపిస్తే వాళ్ళ కింద చేసేవారు. కానీ ఇప్పుడు గ్రామ పంచాయత్, గ్రామ సభ మాత్రమే ఈ వివిజీరాంలో కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకుంటారు. అందులో స్కూల్స్, రిటైనర్ వాల్స్, వెల్స్, గ్రామ పంచాయత్ బిల్డింగ్స్, రోడ్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ 125 days. దీంట్లో 60 రోజులు అగ్రికల్చర్ పీరియడ్స్ ఉంటాయి. అంటే అగ్రికల్చర్ ఫార్మింగ్ లో కూడా వాళ్లకు నష్టం జరగకుండా నాటు పెట్టేటప్పుడు కానీ, పంట కోసేటప్పుడు కానీ ఈ సమయంలో లేబర్ షార్టేజ్ రాకుండా వారికి ఈ 60 రోజులు మాత్రం ఈ వివిజీరాం కింద కార్యక్రమాలు ఉండవు. ఎందుకంటే షార్టేజ్ రావద్దని అగ్రికల్చర్ వరకు. కాబట్టి ఇటువంటి ఒక ఆలోచనతోని వివిజీరాం తీసుకోవడం జరిగింది. మీరు గతంలో ఏ ఒక స్కీమ్ కూడా రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో కూడా అటు జవహర్ రోజ్గార్ యోజన కావచ్చు, ఫుడ్ ఫర్ వర్క్ కావచ్చు, మొన్న జరిగిన మన్రేగాలో కానీ ఎక్కడ కూడా ఏ ఒక స్కీమ్ లో కూడా ఇది బాగా నడిచింది. దీంట్లో ఏది కూడా ప్రజలకు మంచి జరిగిందని చెప్పండి.